హీరోయిన్ గానే కాదు, మంచి వ్యక్తిగా సమంతకు 100కి 100 మార్కులు పడతాయి. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంది. చిన్న పిల్లలకి, ఆడవాళ్ళకి అండగా నిలుస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా సమంత పెద్ద మనసుతో ఆదుకుంటుంది. అత్తారింటికి దారేది టాలీవుడ్ రికార్డ్స్ ను బద్దలు కొట్టి ఆ టైంలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. తెలుగు సినిమా కలెక్షన్స్ ను తిరగరాసిన ఈ మూవీలో సమంత హీరోయిన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన కూడా కనిపించి వావ్ అనిపించింది. స్టార్డమ్ ఉన్న హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అని మరోసారి నిరూపించుకుంది. టాలీవుడ్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమాలో సమంత పాత్ర ఉంది. కలెక్షన్ లో సునామీ సృష్టించిన చిత్రాల్లోనూ తన షేర్ కనిపించింది. సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ ను సమంత స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఆ కోవలో వచ్చిందే మనం. చేతు సమంత కలిస్తే ఏదో మాయ జరుగుతుందని మళ్ళీ తేలిపోయింది. స్టార్ హీరోలే కాదు, హీరోలుగా అప్పుడప్పుడు అడుగులు నేర్చుకునే వాళ్ళు కూడా సమంతకే ఓటేశారు. అల్లుడు సీను ఆ కోవలోకి వస్తుంది. ఈ మూవీతో బెల్లంకొండ తనయుడు శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్టార్స్ కే కాదు, డెబ్యూ హీరోలకు కూడా సమంత లక్కీ హ్యాండ్ అన్న పేరు తెచ్చుకుంది.